హలో అందరికీ గోధుమ పిండితోటి ఈ రకంగా చిట్టి చిట్టి స్వీట్లనైతే ఇంట్లోనే పిల్లలకు స్నాక్స్లోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఎలాగో ఇప్పుడైతే చూసేద్దాం. ఫస్ట్ అయితే గోధుమ పిండిని ఇలా 2 కప్పులు అయితే తీసుకున్నాను చిన్న కప్పుతోటి. ఒకవేళ మీకు కావాలంటే మైదా పిండి కూడా యూజ్ చేయొచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒక జల్లిగంటలోకి తీసుకోవాలి పిండిని. ఇందులోనే 1 స్పూన్ అయితే కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి. మొక్కజొన్న పిండిని ఇలా 1 స్పూన్ వేసుకొని జల్లించుకోవాలండి మొత్తాన్ని. ఇందులోనే మీకు కావాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు, పించ్ ఆఫ్ సాల్ట్. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం జల్లించుకొని ఇందులోనే బేకింగ్ పౌడర్ని అయితే 1 స్పూన్ వేసుకోవాలి. బేకింగ్ సోడా ఉంటే అది వేసుకోండి, బేకింగ్ పౌడర్ లేకుంటే వంట సోడా కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. వీటికి కలర్ యాడ్ చేయాలనుకుంటే ఫుడ్ కలర్ని అయితే ఈ పిండిలోనే వేసుకోవాలండి, చాలా బాగుంటాయి కలర్ చూడడానికి. రెడ్ కలర్ వేసుకుంటే సరిపోతుంది, ఫుడ్ కలర్ని కొద్దిగా వేసుకుంటే. ఇలా మొత్తం వేసుకొని వాటర్ని అయితే కొద్దిగా పోసుకొని కలిపేసుకోవాలండి. మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి. ఒకేసారి వాటర్ పోయకుండా కొద్దిగా పోసుకుంటూ మొత్తం పిండిని చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. నేనైతే చపాతీ పిండిని ఇలా చేశాక నేను ఫుడ్ కలర్ కొద్దిగా వేయడం మర్చిపోయాను, అందుకే కొద్దిగా వేసేసి మొత్తం కలిపేశానండి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. అందుకే నేను పిండి వేసేటప్పుడే అందులోనే ఫుడ్ కలర్ వేసుకోండి అని చెప్పాను, నేను వీడియో తీయడంలో మర్చిపోయానండి. అలా చపాతీ పిండిలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక గిన్నె పెట్టేసి గ్యాస్ మీద అందులో 1.5 కప్పుల షుగర్ని అయితే వేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు అదే కప్పుతోటైతే నీళ్ళని పోసుకోవాలి. 1 కప్పు పోసుకుంటే సరిపోతుందండి. ఇలా మొత్తం 1 కప్పు నీళ్ళని వేసుకున్న తర్వాత మొత్తం షుగర్ సిరప్ అయితే దగ్గర పడేదాకా అయితే సిమ్లో ఉంచేసి చేసుకోవాలి. ఇలా మొత్తం సగం దగ్గరకు వచ్చిన తర్వాత 2 డ్రాప్స్ అయితే లెమన్ వేసుకోవాలండి. పాకం అనేది గట్టి పడకుండా లెమన్ డ్రాప్స్ని అయితే వేసుకోవాలి. ఒకవేళ లేకుంటే అవసరం లేదండి, స్కిప్ చేసేయండి. ఇలా సగం పాకమే దగ్గరకు వచ్చిందండి, ఇంకా కుక్ చేసుకోవాలి దగ్గర పడేదాకా, థిక్గా అయిపోవాలి. ఇలా మొత్తం వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న పిండిని మందంగా చపాతీ పిండిలాగా రెడీ చేసుకోవాలి. నేను చేసిన దానికన్నా ఇంకా కొంచెం మందంగా చేసుకోండి, ఇంకా బాగుంటాయండి. ఇలా పిండిని మందంగా రెడీ చేసుకున్న తర్వాత 1 స్పూన్ తోటైనా లేకపోతే చిన్న మూత ఉన్నా సరిపోతుందండి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఒకవేళ అవన్నీ లేకుంటే కత్తితోటైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ కట్ చేసుకోవాలండి. కొంచెం మందంగా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి చూడడానికి. ఒకవేళ ఎక్కువ కలర్ యాడ్ చేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటాయండి. కాకపోతే హెల్త్ కోసం కొంచెం తక్కువ వేసుకున్నాను. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న తర్వాత హీట్ అయిన ఆయిల్లో వీటినైతే ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా పైన ఆయిల్ పోసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అన్నిటినీ. ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత అయితే బయటికి తీసేయాలండి. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత చల్లారిన తర్వాత వీటినైతే ఇప్పుడు మనం రెడీ చేసుకున్న షుగర్ సిరప్ ఉంటుంది కదా, అందులో వేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసుకొని 2 మినిట్స్ దాకా అవి మొత్తం పాకాన్ని పీల్చుకునే వరకైతే ఇందులోనే ఉంచాలండి. మీకు ఎక్కువ స్వీట్ అవసరం అనుకుంటే ఇలా డైరెక్ట్గా తినేయొచ్చు. కాకుంటే మనకు చాలా టేస్టీగా అంటే చూడ్డానికి కూడా బాగా కనిపిస్తాయి కదా. ఇలా మొత్తం 2 మినిట్స్ నానిన తర్వాత ఇలా బయటికి తీసుకోవాలి. ఇది పైనుండే కొంచెం షుగర్ పౌడర్ని ఇలా చల్లేసుకోవాలండి, అంతే అండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.